2026 డిసెంబర్ లోపల ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా యోగి ఆదిత్యనాథ్ రావటం జరుగుతుంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వటం జరుగుతోంది. మకర రాశికి అధిపతి శని. మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు మరియు శ్రవణం 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను ఏం చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మకర రాశి వారికి తృతీయ స్థానంలో శని భగవానుడు యోగిస్తున్నారు. లాభస్థానంలో రవి, శుక్ర, బుధ గ్రహాలు యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. దుర్గాదేవిని ఆరాధించండి. బ్రాహ్మణుడికి కందులు దానం చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. సోమవారం రోజున, గురువారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధించవచ్చు. శనివారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేకత ఫలితాలు ఉంటాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. మకర రాశి వారికి కుటుంబ పరంగా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే కుటుంబాధిపతి అయిన శని ఇక్కడ తృతీయ స్థానంలో ఉన్నారు. కుజుడి దృష్టి శని మీద పడుతోంది. ఈ గ్రహస్థితి ఉండటం మూలంగా మీకు ఇబ్బందులు ఉంటాయి. ఇక్కడ మళ్ళీ రాహు ఉన్నాడు కుటుంబ స్థానంలో. ఈ విధంగా గ్రహస్థితి ఇలా ఉండటం మూలం కుటుంబ పరంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ధన పరంగా మాత్రం ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. మీకు సకాలంలో ధనం అనేది వస్తుంది. ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు. మీకు లాభస్థానంలో రవి, శుక్ర, బుధుడు ఉన్నారు. ఇన్ని గ్రహాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ధనపరంగా మాత్రం ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. చాలా ఆనందంగా అవుతూ ఉంటారు ధనపరంగా మాత్రం. హెల్త్ పరంగా మాత్రం చాలా బాగుంటది. చిన్నపాటి సమస్యలు తప్ప పెద్దపాటి సమస్యలు అంటూ ఉండవు. ఇక్కడ 6వ స్థానంలో గురువు గారు ఉన్నారు కాబట్టి హెల్త్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ ఇస్తూ ఉంటారు. చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. శత్రువులు మిత్రులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారంలో చాలా సంతోషంగా అవుతూ ఉంటారు. ఈ వారం అనేది లవర్స్ కి మాత్రం చాలా బాగుంటది. ఇక్కడ పంచమాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉన్నారు. దీని మూలంగా మీకు లవర్స్ కి మాత్రం చాలా బాగుంటది ఈ వారం అనేది. బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడి తగ్గించి పెట్టుకోండి. అంత అనుకూలంగా అవుతే లేదు మీకు. ఇక్కడ కుజుడు దృష్టి 7వ స్థానం మీద ఉన్నది. 12వ స్థానంలో ఉన్నారు కుజుడు. సో ఈ గ్రహస్థితి ఉండటం మూలంగా ఇబ్బందులు ఉంటాయి. కుజుడుకి 7, 8, 4 దృష్టిలు ఉంటాయన్నమాట. 3 దృష్టిలు ఉంటాయి. 4, 7, 8 అనమాట. కుజుడు అష్టమ దృష్టితో మీ కర్కట రాశిని చూస్తున్నారనమాట. కర్కట రాశి మీ 7వ స్థానం అవుతుంది అనమాట. కుజుడు దృష్టి ఉండటం మూలంగా చెడు దృష్టి అనమాట. అది ఉండటం మూలంగా బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడి తగ్గించి పెట్టుకోండి. మంచి ఫలితాలు ఉంటాయి. మ్యారేజ్ పరంగా చాలా బాగుంటుంది. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఈ వారం అనేది. ఎవరైతే వివాహం కోసం ప్రయత్నిస్తారో వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగిస్తే ఇది వర్తిస్తుంది. వృత్తిపరంగా మాత్రం మీకు చాలా బెనిఫిట్స్ అంటూ ఉంటాయి. ఇక్కడ దశమాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉంటాము. గురువు గారి పంచమ దృష్టి 10వ స్థానం మీద ఉంటాము. ఇంత గ్రహస్థితి మంచిగా ఉండటం మూలంగా మీకు వృత్తిపరంగా మాత్రం చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.